టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ హోటల్ స్టైల్లో ఉండే మెత్తటి సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు. ఈ ఇడ్లీల ప్రిపరేషన్ కోసం మనం ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఏ కప్పుతోనైనా ఒక కొలతను పెట్టుకోండి. 1 కప్పు మినప్పప్పుకు 2 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. ఇలా ఏ కప్తో తీసుకుంటామో ఆ కప్తో తీసుకుంటే మనకు ఒక కొలత అనేది ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం మినపప్పులో కొంచెం మెంతులను యాడ్ చేసుకొని దాంట్లో వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ కడిగిన తర్వాత దీంట్లో మంచి వాటర్ పోసుకొని దీన్ని మనం ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టినట్టయితే ఇందులో ఉండే జిగురు పోయి మనకు ఇడ్లీలు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి. ఇప్పుడు అదేవిధంగా ఇడ్లీ రవ్వను కూడా తీసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఇడ్లీ రవ్వలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసి ఉంచడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి తెల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ 4 గంటలు నానిన ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. కొంచెం ఇడ్లీ రవ్వ కూడా మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. మినప్పప్పును ఇడ్లీ రవ్వను రుబ్బిన తర్వాత మనం ఒక గిన్నెలోకి దీన్ని తీసుకోవాలి. ఇది కొంచెం ఫర్మెంటేషన్ అయితే మనకు కొంచెం పైకి వస్తుంది కాబట్టి కొంచెం లోతుగా ఉండే గిన్నెను తీసుకొని అందులో వేసుకోవాలి. అలాగే ఇందులో వేసిన తర్వాత దీన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, లేకపోతే ఇడ్లీలు అనేవి బాగా రావు. ఇలా ఒకే డైరెక్షన్లో మంచిగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 12 అవర్స్ వరకు దీన్ని ఫర్మెంటేషన్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం మూత తీసేసి దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో మంచిగా దాన్ని కలుపుకోవాలి. ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఇడ్లీలకు వేసుకునే విధంగా ఉందో లేదో చూసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇడ్లీలో ఒకేసారి సాల్ట్ వేయడం వల్ల ఇడ్లీలు అనేవి నెక్స్ట్ డే చేస్తే పుల్లగా ఉంటాయి. సో దానికోసం మనం ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని ఈరోజుకి కావాల్సినంత ఇడ్లీ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం దీంట్లో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే కొంచెం వాటర్ని కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకొని మిశ్రమాన్ని ఆ విధంగా ఉండేలా మనం ఇడ్లీ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని దాని మీద నూనె రాయకుండా మనం వాటర్తో కొంచెం తడుపుకొని ఇడ్లీలను అలా వేసుకోవాలి. ఇలా ఇడ్లీలను ఇడ్లీ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇడ్లీలకు ఆవిరి తగిలే విధంగా ఒకదానిపై ఒకటి హోల్స్ ఉన్న వాటిని ఇంకో డైరెక్షన్లో పెట్టుకొని నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ముందుగా ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో వాటర్ని వేడి చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్లో వేడైన తర్వాత అప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లను అందులో పెట్టుకొని మూతను పెట్టుకోవాలి. ఇలా మూతను పెట్టేసి స్టవ్ పై 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ ఇడ్లీలను ఉడికించుకోవాలి. ఇలా ఇడ్లీలను 5 to 10 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే 15 మినిట్స్ వరకు కూడా ఉంచవచ్చు. ఇలా చేతితో మనం టచ్ చేస్తే ఇడ్లీలు అనేవి లోపలికి సాఫ్ట్గా మనకు పిండి తగలకుండా ఉంటే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయినట్టే. చూడండి, చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లోని మెత్తటి ఇడ్లీలు మనకు రెడీ అయిపోయాయి. ఇలా ఈ ఇడ్లీలను ఒక స్పూన్తో మెల్లగా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, హోటల్ స్టైల్లో ఉండే ఎంతో మెత్తటి ఈ ఇడ్లీలను మనం ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఉండడం వల్ల మనము ఈ ఇడ్లీలను ఎక్కువగా కూడా తినేయచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.